being held in our college today. గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. మేడం, ఈ రోజు పిల్లలు గణతంత్ర దినోత్సవం గురించి స్పీచెస్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఓకే పిల్లలు, మీ స్పీచెస్ కి ముందు కొంచెం సేపు మనం మాట్లాడుకుంటామా? ఆ తర్వాత మీ స్పీచెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చినారు బ్రిటిష్ వారు. మన దేశ ప్రజలకి స్వాతంత్రాన్ని దూరం చేసిన ఎవరు? బ్రిటిష్ వారు. మన దేశం ఎవరి మీద ఉద్యమాలు, సత్యాగ్రహాలు, ఆమరణ నిరాహార దీక్షలు, ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని పొందింది? బ్రిటిష్ వారి మీద. మరి మన దేశాన్ని అంత దుర్మార్గంగా పరిపాలించి దోచుకుపోయిన ఆ బ్రిటిష్ వారు మనకు వారసత్వంగా ఇచ్చిన వారి భాషలో మాట్లాడుకోవడం కన్నా మన దేశ స్వాతంత్ర్యం గురించి, గణతంత్రం గురించి మన భాషలో మాట్లాడతారా? ఓకే మేడం. భవిష్య, నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. Good morning everyone. My name is Bhavishya. I'm studying inter second year. ఈ రోజు నేను గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుతున్నాను. మన భారతదేశం ఏమైందమ్మా, ఎందుకలా తడబడుతున్నావు? సారీ మేడం, పిల్లలు ఇంగ్లీష్ లో ప్రిపేర్ అయ్యారు, అందుకే తడబడుతున్నారు. ఏంటి మేడం, ఈ దేశ స్వాతంత్రం గురించి, గణతంత్రం గురించి, ఈ అఖండ భరత భూమి చరిత్ర గురించి, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి అసలు ఈ దేశ భవిష్యత్తే అయిన ఈ పిల్లలు దేశం గురించి మాట్లాడాలి అంటే ప్రిపేర్ అవ్వాలా? అది మేడం, నా దేశ చరిత్రను, నా దేశానికే భవిష్యత్తు అయిన ఈ భారత పౌరులకు చెప్పడం నా బాధ్యత. పిల్లలు, మరి మన భారతదేశం అంటే ఏంటో తెలుసుకున్నావా? తెలుసుకుందాం మేడం. ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కల్మషాలు ఎరుగని ఈ సువిశాలమైన, సుసంపన్నమైన మన భారతదేశం పాడి పంటలతో, సిరి సంపదలతో ఎలా ఉండేదో తెలుసా? ఇంకా పెడుతున్నావురా పాలు? ఎప్పుడు పోతావు రా ఊరే కొన్ని అక్క? ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టినావా? తెల్లని పాలధారల పల్లి తయారుకుంటాయిరా, గంటలు కాడెట్ల మెడలోన చెంతగా మోగుతాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చరా సేను సిలకలా చెట్లు, దారి పొడుగు సుట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు, కాల్వ గట్టులు, సింప సుక్కలను కలిసినట్టు గంగాల వ్యాపార విక్రయాల నిమిత్తం మన పంచనే చేరి బలగాన్ని పెంచుకొని సాయం చేసిన చేతులనే నడుపుతూ, పాపమని చేరదీసిన గొంతులని మొలిమేస్తూ, పాడి పంటలకు, స్వేచ్ఛకు, ప్రశాంతతకు నిలయమైన ఈ స్వతంత్ర భారతదేశానికి కొన్ని లక్షల మంది చావులు పరిచయం చేసి తమ మడుగుల్లో
అనే ఒకే ఒక్క ఆలోచనతో ఒక్కటిగా బ్రతుకుతున్న భరతమాత తన బిడ్డల మధ్య గొడవలు పెట్టి కుట్రలు రేపి భరత భూమి ఎరుగని కుటిల కాంక్షని భరతమాత చేతులకి సంకెళ్ళుగా తొడిగి భారతదేశ చరిత్రను తిరగరాసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి భారతీయుడి ప్రాణం తెల్లవాడి తూటాకుండా విలువ కూడా చేయదని భారతీయుడి ప్రాణాన్ని గడ్డి పోచగా పెంచి చరిత్ర ఎరుగని నీచుగా పరిపాలన చేశారు. వారు మరి బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకోవడానికే వచ్చారనుకున్నాము. కానీ వారి వల్ల ఎంతో గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దేశంలో ఏర్పడింది కదా. వారి వల్లే సైన్స్ మన దేశానికి పరిచయం అయింది. వారి వల్లే వ్యాపార విక్రయాలు మన దేశానికి అలవాటయ్యాయి. అంతెందుకు ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో మన దేశ పూర్తి అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలకు సమాన స్థానములో ఉంది అంటే వారి వల్లే కదా. గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమా? ఇంగ్లాండ్లో మొట్టమొదటి పాఠశాల 1811లో ప్రారంభించారు. కానీ ఇంకే మన దేశంలో 7,32,000 గురుకులాలు ఉన్నాయి. అసలు మన దేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేదో తెలుసా? విద్య, ఆరోగ్య విద్య, జల్ విద్య, అంతరిక్ష విద్య, పృథ్వీ విద్య, సూర్య విద్య, చంద్ర మరియు లోక విద్య, మేఘ విద్య, ధాతు విద్య విద్య, విజ్ఞాన విద్య, శ్రద్ధ విద్య, కాల విద్య, భూగర్భ విద్య, అక్షర విద్య, ప్రకాశ విద్య, సంచార విద్య, విమాన విద్య, జలయన విద్య, అగ్నియ ఆస్త్ర విద్య, జీవ విజ్ఞాన విద్య, యజ్ఞ విద్య, వ్యాపార విద్య, పశుపాలన విద్య, పక్షిపాలన విద్య, కృషి విద్య, యాన విద్య, ప్రబంధ విద్య, కుంభార విద్య, లోకశాస్త్రం, వాస్తుకర విద్య, పాకశాస్త్రం, వాహన విద్య, వాన్ విద్య, సహోగి విద్య, ఇలాంటి మన దేశ విద్యా వ్యవస్థను నాశనం చేసి మెకాలే రేపు తెల్లవాడు తీసుకువచ్చిన మెకాలే పద్ధతి గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే 49 రకాల విద్యలను విద్యార్థులకి అందించి ప్రతి ఒక్క అంశంలో ఆచరణాత్మక జ్ఞానాన్ని నైపుణ్యాన్ని నేర్పిన మన దేశ గురుకుల విద్యాభ్యాసం ఇంకెంత గొప్పదై ఉండాలి. ఏంటి వారి వల్ల మన దేశానికి సైన్స్ పరిచయమైందా? వారణాసిలో జన్మించి ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడి సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రచించి ప్రపంచానికి నేటి వైద్య రంగానికి మూలాలను ఏర్పరిచిన ఋషి పుంగవుడు సుశ్రుతుడు భారతీయుడే. ఇక వ్యాపార విక్రయాల గురించి అంటారా? క్రీస్తు పూర్వం 3,500 సంవత్సరాల నాటి సింధు నాగరికత కాలంలోనే మన దేశ వ్యాపార వాణిజ్యాలు దేశీయంగా అంతర్జాతీయంగా ఉన్నాయి. స్పేస్ గురించి తెలుసుకోవడంలో మొదటి అడుగు పడింది మన భారతదేశం నుండి. 5వ శతాబ్దంలోనే భూమికి చలనం ఉందని గ్రహించిన మొదటి శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రపంచానికి సున్నాని పరిచయం చేశాడు. ఆ సున్నా కనుక లేకపోయింటే మన చేతిలో ఇమిడిపోయిన సెల్ ఫోన్ నుండి అంతరిక్షంలో తిరుగుతున్న శాటిలైట్ వరకు ఏవి పనిచేసేది కాదు. మేడం, ఇందాక అన్నారు కదా భారతీయుడి ప్రాణాన్ని గడ్డిపోచగా లెక్కగట్టి పరిపాలన చేశారు అని. మరి అలాంటి దుర్మార్గపు పాలన మన దేశం బదిలిపోవాలి అంటే సరైన తిరుగుబాటే అవసరమై ఉండాలి కదా. అది తిరుగుబాటు కాదు, భారతదేశ ఉనికిని కాపాడుకునేందుకు, భరతమాతను కాపాడుకునేందుకు ఆ భరతమాత బిడ్డలు వారి మాన ప్రాణాలను అర్పించి చేసిన ఉద్యమం. ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మగోమావ శక్తులు చురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగళ్యం మరుట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి ముద్రనేత్తు వెళ్ళేచి మాతృభూమి నుదుటిపై నెత్తుకి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు.
కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అది భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఎందుకు కట్టాలి రచిస్తూ నాలు కోసావా నీరు పెట్టావా కోట కోసావా కుప్పలుచ్చావా ఒరే తల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బతికే నీకు శిక్షలు కట్టాలరా అని పెళ పెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఊరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు అదిగదిగో ఆకాశం భళ్ళును తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కత్తమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన చల్లదొరగాడెవ్వడు బ్రతుకు తెలుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా బడుకు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చంద్ర నెత్తుల దండ గొడ్డలి పన్ను గడపది చూడరా మన్నెందర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్మల పెట్టి మనకు రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం అజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జైతుందని అడిగాడు గగల సిగల గగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పోరాడదాం దానివల్ల భావితరాలు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటాయి. మనం పోరాడదాం ఛత్రపతి శివాజీ మహారాజు గారి స్వరాజ్య స్వప్నాన్ని పునర్జీవింపజేద్దాం. మహిళలు ఎప్పుడు విజృంభిస్తారో అప్పుడే విజయం సిద్ధిస్తుంది. ఆంగ్లేయ దొరతనం ఒక ఉదాహరణగా తమ శిరస్సును ఖండించి మన ఝాన్సీ కోటకుమారికి వేలాడదీయాలని భావిస్తున్నారు. ప్రతి భారతీయులు స్వాతంత్ర కాంక్షను రగిల్చి కాగడాలవుతానని మారుతున్నందుకు నా జీవితానికి ఒక సార్థకత దొరికింది. కానీ నన్ను ఉరి తీయకండి, కాల్చి చెప్పండి. నన్ను కన్న నా దేశం నా భరత మాధవుడిలో కన్ను మూస్తాను.
చేతిలోని ఆ బ్రిటిష్ తుపాకీ దూకానికి నా ప్రాణం పోవడం కన్నా నా తుపాకీతో నన్ను నేనే చంపుకొని నా భరతమాత నుదిటిన రక్తపు సింధూరాన్ని అవుతాన్రా. సుఖ్దేవ్, రాజ్గురు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి, బాల గంగాధర్ తిలక్, మంగల్ పాండే, ఉధమ్ సింగ్, అష్ఫాకుల్లా ఖాన్ ఇటువంటి వారందరూ భారతదేశ భవిష్యత్ తరాల కోసం, భరతమాత ఉనికి కోసం ఆనాటి తెల్లవాడి పాలనకు అడ్డుగా స్వతంత్ర భారతం అనే కాంక్షతో వారి శరీరాలలోని రక్త మాంసాలతోటి కట్టిన కోట గోడే ఈనాటి మన స్వేచ్ఛ స్వతంత్రం. బ్రిటిష్ రాష్ట్రం నుండి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించిన తర్వాత దేశానికి రోల్ ఆఫ్ గైడెన్స్ ఏర్పాటు చేసేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించారు. గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న ప్రవేశపెట్టడానికి కూడా 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్ దినోత్సవాన్ని జరుపుకునేవారు. స్వాతంత్ర సమరయోధులు సంపూర్ణ స్వాతంత్రం కావాలని జనవరి 26 నుండి పోరాటాన్ని తీవ్రతరం చేశారు. అందుచేతనే రాజ్యాంగాన్ని 1950 సంవత్సరంలో జనవరి 26నే ప్రవేశపెట్టారు. అదే యావత్ భారతదేశం రెండవ అతిపెద్ద పండుగగా జరుపుకునే గణతంత్ర దినోత్సవం. మేడం, మన భారతదేశానికి ఇంత గొప్ప చరిత్ర ఉందని తెలియదు. వింటుంటేనే భారతీయమైనందుకు చాలా గర్వంగా ఉంది. భారతదేశ చరిత్రకే కాదు, మన తెలుగు రాష్ట్రానికి కూడా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. తెలుగువారిగా ఆ చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత, భవిష్యత్ తరాలకి తెలియచెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. మనం మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, అతని అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ సూర్యులేనని పుకార్లు పుట్టించారు. తమిళల హేళనలు, దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అనకుండా మద్రాసీయులనే పిలిచేవారు. స్వాతంత్రం వచ్చాక కూడా మనకి గుర్తింపు లేదు. మద్రాసు నుంచి తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది, కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ దాన్ని రాజాజీ అణచివేసి తెలుగువారు ఆరంభ సూర్యులేనని హేళన చేశారు. దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. మద్రాసు వెళ్లి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దాంతో రాజాజీ రగిలిపోయాడు. ఎవరైనా అతనికి మద్దతు ఇస్తే అంతు చూస్తానని అన్నారు. దాంతో ఆయన స్నేహితుడైన సాధు సుబ్రహ్మణ్యం గారు తప్ప ఇంకెవరూ ఆయన వెంటలేదు. అయినా తన దీక్షను పొట్టి శ్రీరాములు గారు వదిలిపెట్టలేదు. తెలుగువారు లక్షలుగా ఉన్న మద్రాసు నగరంలో తమ కోసమే 58 రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఒక్కరు కూడా అటువైపు చూసిన వారు లేరు. తీసుకోకపోవడం వల్ల పేగులకు పుండ్లు పడి పురుగులు పట్టడం వల్ల అవి నోరు, ముక్కు, చెవులు ఇలా కళ్ళ నుండి బయటకు వస్తున్నాయి. మీరు ఇలాగే కొనసాగిస్తే మీ ప్రాణానికే ప్రమాదం. మీరు వెంటనే దీక్షని విరమించుకోవాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా తెలుగు జాతికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలి. డాక్టర్, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు దీక్ష లేదు డాక్టర్.
చూడండి, పరిస్థితి చేయదాటిపోయింది. జీర్ణ వ్యవస్థ తిరగబట్టడంతో మలద్వారం గుండా వెళ్లాల్సిన మలం కూడా నోటి గుండా ఇలా బయటికి వస్తుంది. ఇతను ఎక్కువ రోజులు బతకరు. సెలవనే అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. నిండు కుండలాంటి శ్రీరాములు గారు నిర్జీవుడు అవ్వడానికి 58 రోజులు పట్టింది. ఎంత దారుణ మరణ వేదన అనుభవించి ఆయన వారి కోసం అసలు చెప్పడానికి మాటలేవు. కేవలం ఆయన చావుతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదు. తెలుగు వారి కోసం, తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన తన ప్రాణాలను వదిలితే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి ఏర్పడాలి. ఒంటరి వాడైన గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం గారు శ్రీరాములు గారి అంత్యక్రియల కోసం వ్యక్తిగత భిక్షాడిగా గుడివాడ గారిని, ఘంటసాల గారిని కలిసి విషయం చెప్పడంతో నేను వస్తానని ఆయన ముందుకొచ్చారు. శవం ఇక్కడ కాకులు పడకుండా శబ్దమిచ్చాడు, కనిపించాడు. మరణం ఇంత దారుణంగా ఉంటుందా? తెలుగు వారి కోసం చనిపోయిన ఈ వీరుడి చావు ఊరికే పోకూడదు. ప్రతి ఒక్కరికి కనువిప్పు కలగాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం కోసం ఈ శ్రమే దిక్కవాలి. ప్రతి తెలుగువాడి రక్తం మరిగేలా మద్రాసు వీధిలో ఈ అమరజీవి శవాన్ని ఊరేగింపు చేద్దాం. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమి చరితని నీకెను నీ కృషి. శిలవలే నిలిచిపోయేనా. తెలిసిపోతుంది అడుగుతే ఎదురు చూసింది. చిలుపు చిలుపున కురిసెని కన్నా, మనసున నదిలేని జ్వాలనా.
ప్రాణాలై యుగము యుగమున వెలిసిన దేవుడు జగము జగమును నడిపిన దేవుడు కోరాదా మా దీపమై కోరాదా మా బంధమై. ఆ ఊరేగింపులో తెలుగువారి ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. మద్రాసు నగరం అగ్ని జ్వాలలతో అట్టుడికి పోయింది. అప్పుడు వచ్చింది మనకు ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం. తెలుగు భాష నాటిదో నేటిదో కాదు,